హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం నేను ఒక సెలబ్రిటీతో ఉన్నానండి. వారెవరు అంటే వారికి బేసిక్గా అసలు ఇంట్రడక్షన్తో పని లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా వారిని చాలా ఆదరించి, అలాగే ఒక కామెడీ విషయంలో అవ్వచ్చు, లేకపోతే విలన్గా అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా సుపరిచితమైన నటులు ఫిష్ వెంకట్ గారు. అన్న నమస్తే. నమస్తే అన్న, చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకి అంటే యూట్యూబ్ ఛానల్స్లోకి వస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఏంటంటే ఫిష్ వెంకట్ అనగానే చాలా వైవిధ్యమైన పాత్రలు వేశారు మీరు. అంటే ఒక కామెడీ అంటే మీరే, ఒక విలన్ అంటే మీరే. అసలు ఇది ఎట్లనే జనరల్గా ఏందనంటే బేసిక్గా కామెడీలో విలనిజం అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. బట్ మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక్కసారి మీరు అట్లా ఫిష్ వెంకట్ అనేవారు ఇట్లా స్క్రీన్ పైనకి వచ్చారంటే డెఫినెట్గా స్టేజ్ అనేది దద్దరిల్లుతుంది, అంటే ఆ సీన్ పండాల్సిందే. సో ఎట్లా అన్న అసలు మీ ట్రావెలింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా స్టార్ట్ అయిందంటే నాకు మంచి మిత్రుడు శివభిలాషి స్వర్గీయ శ్రీహరి గారు నాకు మంచి మిత్రుడు, ఓ సోదరు లాంటి వాడు. ఈరోజు ఇండస్ట్రీకి రావడం కూడా, తీసుకురావడం అనేది కూడా ఆయనే చేసిన పని. కాబట్టి నేను ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నా అంటే కారణం కూడా శ్రీహరి గారు. ఒక మంచి సినిమాలు చూపించిండు, తర్వాత ఒక మంచి పేరు వచ్చిందంటే ఆది సినిమాలో వివి వినాయక్ గారు మంచి పేరుని సంపాదించిండు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు నా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారు. అదేనా. ఓకే, అంటే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ఉన్నాయన్న. అయితే మీకు నచ్చిన చిత్రం ఏంటి? అంటే మీరు పోషించిన పాత్రల్లో బాగా నచ్చిన పాత్ర? నేను బాగా నచ్చిన పాత్ర అంటే నేను ఫస్ట్ మంచి పేరు వచ్చిన సినిమా అంటే ఆది అన్న. ఆదిలో ఒక డైలాగ్తోని దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కాకుండా వరల్డ్లో మంచి పేరు సంపాదించుకున్నాను ఆ ఒక డైలాగ్తోని. ఆ ఘనత మొత్తం మా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారిదే. ఓకే, అంటే కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళన్న? మా ఫాదరు ఐడిపిలో జాబ్ చేసేవారు. మా మదర్ వచ్చేసి చేపల అమ్ముతుండే. మార్కెట్లోనే మా ఇల్లు అప్పట్లో. భయపడుతూ నేను గంగపుత్ర చేపల వెంకట్ నా పేరు యాక్చువల్గా. అందరు ఫిష్ వెంకట్ అని సినిమా ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు. ఎట్లా ప్రయాణం జరిగిందన్న చేపల బిజినెస్లో. దాని తర్వాత ఇంకా శ్రీరన్న కలవడం, శ్రీరన్నతో అతి సన్నిహితంగా ఉండడం వల్ల మనకి అవకాశాలు రావడం జరిగింది. సో శ్రీహరి గారు చనిపోయిన తర్వాత ముందు అంటే పరిస్థితులు, అంటే అప్పుడున్న ఇండస్ట్రీ ఇప్పుడున్న ఇండస్ట్రీ, అండ్ అసలు ఇండస్ట్రీ అంటేనే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయన్న. సో ఎటువంటి అప్ అండ్ డౌన్స్ మీరు ఫేస్ చేశారు మీ లైఫ్లో? చాలా అప్ అండ్ డౌన్స్, చాలా డౌన్సే పే చేసింది ఎక్కువ. అంత డౌన్ నుంచి ఇక్కడ వరకు వచ్చినంటే అంత ప్రేక్షకుల అభిమానం ఈరోజు నా మీద ఉన్నందుకు. అందులో మా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారు చాలా సినిమాలలో మంచి పాత్రలు ఇచ్చి మంచి పేరు కూడా ఆయన ఒక ఫ్యాషనిస్ట్గా చూపించింది ఆయన్నే, ఒక కామెడియన్గా కూడా చూపించింది ఆయన్నే. ఫస్ట్ ఒక ఫ్యాషనిస్ట్గా ఆది సినిమాలో చూపించిండు, తర్వాత బన్నీ సినిమాలో ఒక కామెడియన్గా పరిచయం చేసిన వ్యక్తి వివి వినాయక్ గారు.